హీరో సుమంత్ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. క్లాసిక్ మూవీస్తో ప్రేక్షకులను అలరిస్తున్నాడు సుమంత్. అలాగే విభిన్నమైన పాత్రలు చేస్తూ హిట్స్ కూడా అందుకుంటున్నాడు. ఇటీవలే అనగనగా అనే మూవీతో మంచి హిట్ అందుకున్నాడు. ఇక ఇప్పుడు న్యూటన్స్ థర్డ్ లాతో ప్రేక్షకుల ముందుకొచ్చేశాడు. ఈ చిత్రం మంచి టాక్తో దూసుకుపోతోంది. అయితే మహేష్ బాబుకు సుమంత్కు మధ్య స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కాగా గతంలో ఓ ఇంటర్వ్యూలో సూపర్ స్టార్ మహేష్ బాబుతో తనకున్న పాత స్నేహం గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు సుమంత్. తమ ఇద్దరి కెరీర్ తొలినాళ్లలో ముఖ్యంగా రాజకుమారుడు, ప్రేమ కథ వంటి చిత్రాలకు ముందు నుంచే తామిద్దరం తరచుగా కలిసేవారని సుమంత్ తెలిపారు. మహేష్ బాబు పాత చిత్రాలంటే తనకు చాలా ఇష్టమని పేర్కొన్నారాయన. నటుడిగా మహేష్ బాబుకు తాను అభిమానినని, ఆయనతో నటనలో ఒక ప్రత్యేకత ఉంటుందని సుమంత్ అన్నారు. ముఖ్యంగా ఒక్కడు చిత్రాన్ని మహేష్ బాబు కెరీర్లో తనకు అత్యంత ఇష్టమైన చిత్రంగా తెలిపారు. మహేష్ డైలాగ్ డెలివరీ చాలా ప్రత్యేకంగా ఉంటుందని, అలాగే ఆయన నటనలో అండర్ ప్లే శైలి తనకెంతో నచ్చుతుందని సుమంత్ వివరించారు. కృష్ణ గారి కౌబాయ్, జేమ్స్ బాండ్ వంటి విభిన్న పాత్రలు చిన్నప్పుడు తమను ఆకట్టుకున్నాయని చెబుతూనే మహేష్ బాబు నటన చాలా కొత్తగా, డిఫరెంట్గా ఉంటుందని సుమంత్ ప్రశంసించారు. ఇక స్నేహితుడిగా, నటుడిగా మహేష్ బాబు అంటే తనకు ఎంతో ఇష్టమని సుమంత్ చెప్పుకొచ్చారు. ఇక ఇటీవల జరిగిన ఓ ప్రెస్ మీట్లో సుమంత్ మాట్లాడుతూ విలన్ పాత్రలంటే తనకు ఆసక్తిని వెల్లడించారు. ఇప్పటి వరకు మిమ్మల్ని చాలా పాజిటివ్ క్యారెక్టర్స్లో చూసాం, సో విలన్గా చూడాలనుంది, ఒక మంచి విలన్గా అంటూ ఓ జర్నలిస్ట్ ప్రశ్నించగా సుమంత్ తన మనసులోని మాటను నిర్మోహమాటంగా పంచుకున్నారు. మీ కుటుంబంలో కానీ లేకపోతే ఇండస్ట్రీలో ఎవరికైనా యాంటీ రోల్లో లేదా యాంటగనిస్ట్గా చేయాలి అనుకుంటే ఎవరితో చేయాలి అనుకుంటున్నారు సార్ అని అడగ్గా సుమంత్ తక్షణమే ఫస్ట్ మహేష్ బాబు, హోప్ఫుల్లీ అగెయిన్స్ట్ హిమ్ అని సమాధానమిచ్చారు. సూపర్ స్టార్ మహేష్ బాబుతో తెరపై విలన్గా తలపడాలనే తన కోరికను ఆయన వ్యక్తం చేశారు. దీంతో మహేష్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. మరి భవిష్యత్తులో ఈ కాంబినేషన్ సెట్ అవుతుందా అని సినీ ప్రేక్షకులు, విశ్లేషకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారాయి.